నేను ఈ మధ్య టీ తాగడం తగ్గించాను. నేను ఈ మధ్య కాఫీ తాగడం తగ్గించాను. డాక్టర్స్ చెప్పారు నన్ను అవుట్ సైడ్ ఫుడ్ తినవద్దు అని చెప్పి. నేను వారితో మాట్లాడడం ఈ మధ్య తగ్గించాను. వారు నాతో మాట్లాడడం తగ్గించారు. నేను బయటికి వెళ్ళడం తగ్గించాను. ఇలా ఏదైనా ఒక అలవాటు కానీ లేదా ఒక వర్క్ కానీ తగ్గించటం లేదా తగ్గించుకోవటం లేదా మానివేయడం అంటారు కదా. ఈ ప్రాస్పెక్టివ్లో ఇంగ్లీష్లో స్ట్రక్చర్ను ఎలా యూజ్ చేస్తారు, దీనికి ఉపయోగించే స్ట్రక్చర్ ఏంటి అని అంటే కట్ డౌన్ ఆన్ సంథింగ్. కట్ డౌన్ ఆన్ అని చెప్పి జరిగే ఆ యాక్షన్ ఏదో దాన్ని మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీ తాగడం నేను తగ్గించాను. తగ్గించటం అన్నది అయిపోయింది, కంప్లీటెడ్ అన్న సెన్స్లో నేను మాట్లాడుతున్నాను కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్న ఫ్రీక్వెన్సీతో నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కట్ డౌన్ ఆన్ టేకింగ్ కాఫీ. ఐ హ్యావ్ కట్ డౌన్ ఆన్ టేకింగ్ కాఫీ నవ్ ఏ డేస్ అన్నట్టు, రైట్? డాక్టర్స్ చెప్పారు బయట ఫుడ్ తినొద్దు అని చెప్పి. డాక్టర్స్ కదా చెప్పింది. సో డాక్టర్స్ టోల్డ్ మీ, నాకు చెప్పారు. సో డాక్టర్స్ టోల్డ్ మీ దట్. దట్ అనేది ఒక కంబైనింగ్ వర్డ్ లాగా మాట్లాడాలి, రైట్? సో డాక్టర్స్ టోల్డ్ మీ దట్ ఐ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ వాట్? అవుట్ సైడ్ ఫుడ్ కదా. సో డాక్టర్స్ టోల్డ్ మీ దట్ ఐ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ టేకింగ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. డాక్టర్స్ చెప్పాడు మందు తాగవద్దు అని. డాక్టర్స్ టోల్డ్ యూ దట్ యూ షుడ్ నాట్. తాగకూడదు అంటే షుడ్ నాట్ అన్న స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. యూ షుడ్ నాట్ టేక్ ఆల్కహాల్. వారితో మాట్లాడటం నువ్వు తగ్గించాలి. యూ హ్యావ్ టు కట్ డౌన్ ఆన్ టాకింగ్ టు దెమ్. వారు నాతో మాట్లాడడం ఆల్రెడీ తగ్గించారు. దే హ్యావ్ కట్ డౌన్ ఆన్ టాకింగ్ టు మీ, రైట్? సో ఇలా ఏదైనా తగ్గించటం, ఏదైనా మానివేయడం, ఏదైనా వద్దు అనుకోవటం, ఆ సందర్భంలో మనం కట్ డౌన్ ఆన్ అని చెప్పి ఆ చేసే పని, ఆ మానుకున్న స్థితి, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ పదప్రయోగంతో మనము ఈ సెంటెన్స్ ను ఫ్రేమ్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.